శ్రీకాళహస్తి. ఈ వీడియోలో ఆలయ చరిత్ర, ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చవుతుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న శివలింగం. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం శ్రీకాళహస్తి. స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమేశ్వరుడు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తు ఆ గంగాదేవి ప్రతిరూపం. కాశీలో లాగానే ఇక్కడ కూడా స్నానం చేస్తే పాపాలు పోతాయి. పురాణాల్లో గౌతముని శాపానికి గురైన ఇంద్రుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే శాప విమోచనం జరుగుతుందంట. శ్రీకాళహస్తి దగ్గర ఏ జీవననిధి లేదని అగస్త్య మహాముని శివుని ప్రార్థించగా అప్పుడు శివుడు బ్రహ్మ ద్వారా ఆకాశగంగని బిల్వవనమైన శ్రీకాళహస్తిలో ప్రవహింపచేస్తాడు. శ్రీకాళహస్తిలో పాతాళ గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెనుక ఒక కథ ఉంది. పూర్వం అగస్త్య మహాముని దక్షిణ కైలాసంకి వచ్చినప్పుడు వినాయకుణ్ణి దర్శించకపోవడం వల్ల ఆ నది ఎండిపోతుంది. తన తప్పును గ్రహించిన అగస్త్యముని వినాయకుణ్ణి పూజించినట్లు స్థల పురాణం ఉంది. వినాయకుడు లోతైన స్వర్ణముఖి నదిలో పాతాళానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అందువలనే ఆయనకు పాతాళ గణపతి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తిలో వెలిగే దీపాలు 5. అవి షి, వ, య, న, మహ. శివాయ నమః. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం. గర్భగుడిలో ఉన్న 5 దీపాలలో ఒక దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అక్కడ ఎటువంటి గాలి లేకున్నా ఆ దీపం కదులుతూనే ఉంటుంది. అది ఆ శివలింగం వల్లనే. అందుకే ఆ శివలింగాన్ని ప్రాణలింగం, వాయులింగం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ఉంటారు. పురాణం ప్రకారం సతీదేవి దక్షయోగంలో తన దేహాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వగా ఆ పరమశివుడు ఆ దేహాన్ని తన భుజాలపై వేసుకొని వెళ్తుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 108 ముక్కలుగా చేశాడు. ఆ సతీదేవి కపాలాన్ని శ్రీ మహావిష్ణువు జలాంధర భాగంగా భూలోకంలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో నెలకొల్పినట్టు కథ తెలుపుతుంది. అందుకే శక్తికి జ్ఞానప్రదాతగా శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవిగా వెలిసిందని ప్రతీక. శ్రీకాళహస్తిలో నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. ప్రత్యేకంగా రాహుకేతు శాంతి పూజ చేస్తారు. ఆ శివయ్య రాహుకేతు దోషాలను నివారిస్తాడని ఇక్కడ నమ్మకం. దానికి గుర్తుగా ఆ శివలింగానికి నవగ్రహ కవచం ఉంటుంది. గ్రహణ సమయంలో మొత్తం తెరిచి ఉంచి పూజలు జరిగే ఏకైక క్షేత్రం ఈ శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తి అనే పేరు శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవాల వల్ల వచ్చింది. పరమేశ్వరుడైన మహాశివుడు శ్రీకాళహస్తి నందు అవతరించడానికి ఒక మహోత్తరమైన కారణం ఉంది. పూర్వం మహాశివుడు బ్రహ్మదేవుడికి కైలాసాన్ని సృష్టించమని ఆజ్ఞాపించారు. పరమేశ్వరుని ఆజ్ఞతో కైలాసాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మ. కైలాసాన్ని సృష్టించే మధ్యలో కంగారు పడి తొందరపాటులో చేస్తుండగా ఆ కైలాసంలోని కొన్ని భాగాలు భూమిపైన పడ్డాయి. అందులో ఇక్కడ పడిన ఆ భాగం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. అలా ఈ దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తీశ్వరుడు పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగంగా స్వయంగా వెలిశాడు. శ్రీ, కాళ, హస్తి అనే 3 జీవాల వెనుక ఒక ప్రాముఖ్యమైన కథ ఉంది. వాయుదేవుడు కర్పూరలింగాన్ని చాలా కాలం దీర్ఘ పూజలు చేశారు. వాయుదేవుని భక్తికి మెచ్చిన శివుడు 3 వరాలను ప్రసాదించారు. అప్పుడు వాయుదేవుడు శివునితో, నేను ఈ విశ్వమంతా ఉండాలి, ప్రతి జీవిలోనూ నాకు స్థానం ఉండాలి, నేను పూజించే ఈ శివలింగానికి నా పేరుతో ప్రసిద్ధి చెందాలని కోరుతాడు. అందుకే ఆ శివలింగానికి వాయులింగం అనే పేరు వచ్చిందని ఒక కథ. శ్రీకాళహస్తి అర్థం శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాల భక్తిని చాటి చెప్పేదే శ్రీకాళహస్తీశ్వరుని మహత్యం. సాలెపురుగు వృత్తాంతం తెలుసుకుందాం. ఒకప్పుడు ఊర్ననబుడు అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. కృతయుగంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మ కుమారుడైన ఈ ఊర్ననబుడు ఈయన తన ప్రతిభతో బ్రహ్మ చేసే సృష్టికి ప్రతి సృష్టి చేసేవాడు. అది బ్రహ్మదేవునికి చాలా అవమానకరంగా ఉండేది. అందులోనూ సృష్టికర్తగా శివుడి చేత నిర్మించిన వారు బ్రహ్మ. బ్రహ్మ తప్ప ఇంకెవ్వరూ ఆ పనికి సమవృద్ధులు కారు. ఆయన చేయాల్సిన పనిని ఊర్ననబుడు చేస్తుండగా బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, నువ్వు ఆ నియమాన్ని పాటించలేదు, అందువలన నువ్వు భూలోకంలో బిల్వవనంలో సాలెపురుగై జన్మించు అని శపిస్తాడు. దానికి ఊర్ననబుడు పశ్చాత్తాపడి తనని క్షమించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు శాంతించి భూలోకంలోని దక్షిణ కైలాసంలో ఒక బిల్వవనంలో మారేడు చెట్టు ఆకుల చెంతన నివాసం ఉండు, అక్కడ వెలిసిన శివుణ్ణి పూజించు, ఆయన వల్లనే నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్తారు. అలా బ్రహ్మశాపానికి గురైన ఊర్ననబుడు సాలెపురుగై భూలోకంలో శ్రీకాళహస్తి దగ్గర బిల్వవనంలో జన్మిస్తాడు. ఆ సాలెపురుగు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి శివునికి పూజలు చేసేది. పూర్వజన్మలో మహాశిల్పి అయిన ఊర్ననబుడు ఆ శివలింగానికి ఎండ తగలకుండా లింగం చుట్టూ ఒక సాలెగూడును నిర్మించేది.
ఒకనాడు శివుడు ఆ సాలెపురుగును పరీక్షించదలిచాడు. శివుడు తన చెంత ఉన్న ప్రమిదలోని దీపాన్ని అధికంగా పెంచసాగాడు. అది చూసిన సాలెపురుగు కంగారుగా ఆ దీపాన్ని మింగాలని ప్రయత్నించాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు, "నీకు ఏం కావాలో కోరుకో" అని చెప్తాడు. దానికి ఆ సాలెపురుగు, "స్వామి, నాకు నీ దర్శనం చాలు. నాకు ముక్తిని ప్రసాదించు" అని అడిగాడు. ఆ మాటలకి శివుడు ప్రసన్నుడై, "నువ్వు పూజించే ఈ క్షేత్రానికి ముందు శ్రీ అనే పేరు శాశ్వతంగా ఉంటుంది" అని వరం ప్రసాదించారు. కాల అంటే సర్పం. సర్పం వృత్తాంతం తెలుసుకుందాం. ఆ పరమేశ్వరునికి తన మెడలో ఉన్న నాగభరణం అంటే చాలా ప్రీతి. ఒకనాడు దేవతలందరూ పరమశివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వస్తారు. అప్పుడు శివుడి మెడలో ఉన్న సర్పం తన భార్యను చూడటానికి పాతాళలోకానికి వెళ్లి ఆలస్యంగా వచ్చింది. శివుడు తన ఆభరణాలు అన్నీ సరిచేస్తుండగా సర్పం మాత్రం కనిపించలేదు. దానికి ఆగ్రహం చెందిన శివుడు ఆ సర్పాన్ని, "నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోయావు. నీ ధర్మాన్ని వదిలిపెట్టావు. అందువలన నువ్వు ఇక్కడ ఉండటానికి తగినవాడివి కాదు. భూలోకానికి పొమ్ము" అని శపిస్తారు. ఆ సర్పం శివుణ్ణి ప్రార్థించగా, "నువ్వు భూలోకానికి పొమ్ము. అక్కడ నీకు ఒక గజరాజుతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు నీకు ముక్తిని ప్రసాదిస్తాను" అని చెప్తారు. అలా శివుని ఆజ్ఞను పాటించి భూలోకంలో దక్షిణ కైలాసం చేరుకొని ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి పూజించి విలువైన మనులను ఆ శివునికి సమర్పించేది. తర్వాత ఆ దేవుని చుట్టూ ఉండే సాలెగూడిని తుడిచి ఆ లింగానికి ఎండ తగలకుండా అడగవిప్పి ఆ ఈశ్వరునికి నీడ పెట్టేది. హస్తి వృత్తాంతం తెలుసుకుందాం. పూర్వం కైలాసంలో హస్తి అనే ఒక శివకింకరుడు ఉండేవాడు. ఒకనాడు కైలాసానికి ద్వారపాలకులు వద్దు అని చెప్పినా వినకుండా హస్తి కైలాసంలో ఏకాంతంగా ఉన్న శివపార్వతుల స్థలానికి ప్రవేశించాడు. అందుకు ఆగ్రహం చెందిన పార్వతీదేవి హస్తిని, "నువ్వు భూలోకంలో ఒక ఏనుగుగా జన్మించు" అని శపించింది. ఆ హస్తి ఎంతగానో బాధపడి క్షమించమని అడగగా పార్వతీదేవి శాంతించి, "నువ్వు భూలోకంలోని దక్షిణ కైలాసంలోని పరమశివుణ్ణి పూజించుము, ఆయన నీకు ముక్తిని ప్రసాదిస్తాడు" అని చెప్పింది. అలా భూలోకంలో అడుగుపెట్టిన హస్తి ప్రతిరోజు పరమేశ్వరునికి పూజించేది. ఈ 3 జీవాలు పూజ చేస్తున్నట్టు ఒకదానికి ఇంకొకటి తెలీదు. ఒకరోజు ఏనుగు పూజ చేస్తున్నప్పుడు సాలెగూడిని, మనులను అన్నిటినీ శుభ్రం చేసింది. అది చూసిన సర్పానికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆ సర్పం ఏనుగు తొండంలోకి చేరి అటూ ఇటూ తిరుగుతుంది. ఆ బాధను తట్టుకోలేక ఏనుగు తొండాన్ని శివలింగానికి కొడుతుంది. దానితో లింగంపై ఉన్న సాలెపురుగు మరణిస్తుంది. ఏనుగు పాము విషానికి మరణిస్తుంది. తొండం లోపల ఉన్న సర్పం ఊపిరాడక మరణించింది. ఆ జీవాల భక్తికి మెచ్చిన శివుడు వాటికి ముక్తిని ప్రసాదించారు. ఆ జీవాలకు వరంగా ఆ పుణ్యస్థలానికి వాటి పేరుతోనే శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారు. శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగాన్ని చూస్తే కింద భాగంలో సాలెపురుగు, మధ్య భాగంలో ఏనుగు, పై భాగంలో సర్పము ఉంటుంది. ఇక్కడ లింగానికి ప్రత్యేకంగా కర్పూరంతో అభిషేకం చేస్తారు. ఈ శివలింగానికి ఇంతకంటే అద్భుతమైన ఇంకో చరిత్ర ఉంది. పూర్వం పోతపెన్నడు దగ్గర ఉడుపురా అనే గ్రామం ఉండేది. అక్కడ ఉన్న ఒక బోయ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేక బాధపడుతుండేవారు. తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల తిన్నడు అనే బిడ్డ జన్మిస్తాడు. ద్వాపర యుగంలోని అర్జునుడే కలియుగంలో తిన్నడుగా అవతరించాడు. తిన్నడు రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి దగ్గర ఉన్న అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక జింక కనిపిస్తే వేటాడి తినటానికి కాల్చుకుంటాడు. ఆ జింకని తినడానికి నీటి కోసం చుట్టూ వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన శివలింగం కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి శివునికి నైవేద్యం పెట్టలేదని తిన్నడు తన దగ్గర ఉన్న మాంసాన్ని నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాడు. శివునికి అభిషేకం చేసి నైవేద్యం పెడదామని పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్తాడు. చేతిలో మాంసం ఉండడంతో తన నోటిలో నీళ్ళని తీసుకొని శివునికి అభిషేకం చేసి మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. అలా ప్రతిరోజు అదే విధంగా శివునికి పూజలు చేస్తున్నాడు. అప్పట్లో ఆ శివలింగానికి పూజలు చేయడానికి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు తిన్నడు శివుడికి చేసే పూజలు చూసి ఆయన బాధపడతాడు. అది చూసి తట్టుకోలేక ఆయన తలను శివలింగానికి కొట్టుకొని చనిపోవాలని గట్టిగా కొట్టుకుంటాడు. వెంటనే తనకి "అలా చేయకు, పక్కనే దాక్కొని చూడు" అని వినిపించింది. అది విన్నాక చెట్టు వెనక్కు వెళ్ళి దాక్కొని చూస్తాడు. తర్వాత తిన్నడు ఆ శివలింగానికి పూజ చేయడానికి నోటిలో నీళ్లు, చేతిలో మాంసంతో వచ్చాడు. ఇప్పుడు ఆ శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలైంది. ఇది చూసిన తిన్నడు వెంటనే తన కంటిని తీసి ఆ రక్తం వస్తున్న లింగం కంటికి ఇస్తాడు. తర్వాత రెండవ కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది. వెంటనే రెండవ కంటిని తీసి పెట్టబోతుండగా తిన్నడు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. తర్వాత కంటిని తిరిగి ప్రసాదిస్తాడు. అంతా శివలింగం వెనక నుంచి చూస్తున్న బ్రాహ్మణుడు తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రోజు నుంచి తిన్నడు భక్త కన్నప్పగా మారాడు. శ్రీకాళహస్తి గర్భగుడి ముందు కన్నప్ప శిలను చూడొచ్చు. అలానే శ్రీకాళహస్తి ఆలయం వెనక కొండపైన కన్నపాలయం కూడా ఉంటుంది. ఈ గుడి దగ్గర ఫ్రెష్ అవ్వడానికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. లేదు రూమ్ కావాలి అంటే 1200 నుంచి దొరుకుతాయి. అలానే ఫుడ్కి నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ రాహుకేతు పూజ కూడా చేస్తారు. టికెట్ 500 రూపీస్. ఓన్లీ క్యాషే తీసుకుంటారు.
టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు నైట్ 8. టెంపుల్ పై నుంచి వ్యూ చాలా బావుంటుంది. దానికి టికెట్ ఉంటుంది 50 రూపీస్. మీరు శ్రీకాళహస్తికి రావాలంటే సికింద్రాబాద్ నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 6:10కి నారాయణాద్రి ట్రైన్ ఉంది. కాళహస్తికి మార్నింగ్ 4:39కి రీచ్ అవుతారు. స్లీపర్ క్లాస్ టికెట్ 390 రూపీస్. థర్డ్ ఏసీ 1020. ట్రైన్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. మీలో ఎంతమందికి ఈ చరిత్ర గురించి తెలుసో కామెంట్ చేయండి.